ఐ థింక్ ఆంధ్రప్రదేశ్కి ఆమెని పీసీసీగా వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు ఒక ఇంటర్వ్యూ ఒక ఛానల్తో, ఖచ్చితంగా షర్మిలాల్ కూడా పీసీసీ వేస్తాము ఆంధ్రప్రదేశ్ కానీ. ఖచ్చితంగా ఒక సీఎం నోట్లోంచి మాట వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా పీసీసీ వేద్దని మేము ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా ఆమె ఎందుకంటే వైఎస్ఆర్ మోహన్ చూసి ఓటేసినది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడు ఏదో 100 కోట్లు పెట్టుకుని పంచింది కాదు, వాళ్ళ అయ్య మోహన్ చూసేసింది. వాళ్ళ అయ్య లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు. అదే అయ్యా అదే డాడీ సంబంధించిన ఆమె షర్మిల సొంత కుటుంబరాలు. ఒక చెల్లినే మంచిగా చూసుకున్నాడు, రాష్ట్రాన్ని మంచిగా ఏం చూసుకుంటాడన్న. ఖచ్చితంగా షర్మిలా గారు దీని గురించి మాట్లాడుతున్నారు. షర్మిలా గారు మొన్న ఢిల్లీలో జగన్తో మాట్లాడినారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని మా నాన్న కోరిక ఉండాను. అదే నినాదంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె వెళ్తారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మాట్లాడతారు. ఆంధ్ర ప్రజలకు మంచి జరిగేలాగా కాంగ్రెస్ చర్యలు షర్మిలా గారి చర్యలు ఉంటాయి. అవకాశం ఉందా మరి రాహుల్ గాంధీ ప్రధానమయ్యే అవకాశం ఉందా? 100% అన్న, ఎందుకు ఉండదు. నరేంద్ర మోడీ అయినప్పుడు దేశాన్ని పరిపాలించిన ఒక ప్రిన్స్, మా రాజు కాలేడా? ప్రజలతో కూర్చునేవాడు రాజు అంటారు, ప్రజల్ని ఏలించేవాడు రాజు అంటారు. ప్రజల్ని అరే నువ్వు ఇదే చేయ అంటే బానిసలు మేము. మాదేమంటే ప్రజలతో కూర్చున్నాం, మాది ప్రజల రాజ్యం మాది. ఆ ప్రజల రాజు మా రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాన అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 10 ఏళ్లలో ఇతర దేశాలు కూడా పెద్ద దేశాలు వస్తుంది, ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. భారతదేశం దగ్గర ఒప్పందాలు కుదుర్చుకున్నాయంటే అది బీజేపీ గవర్నమెంట్ వల్ల, నరేంద్ర మోడీ వల్ల అంటారు. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ నరేంద్ర మోడీ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తున్నాయి కదా అన్నా. నీకు సింపుల్ లాజిక్ చెప్తా. మనం ఏమైందంటే మన దేశం మధ్యలో ఉంది. ఇటుపక్క చైనా, ఇటుపక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని చిన్నవి నుంచి ఉన్నాయి. మొన్న న్యూస్ చూసినావు కదా, మాల్దీవ్స్లతో గొడవ పడింది. మాల్దీవ్స్ వాళ్ళు సస్పెండ్ చేసే మినిస్టర్స్ అవి సెకండరీ. మనది ఏమైనా మత కక్షలు లేపుతున్నారు. మన దేశం అంటే హిందూరా భయ్, ఖచ్చితంగా హిందువే మేము కాదనట్లే. మేము గుడికి పోతాం, మేము గుడి ముందే మాట్లాడుతున్నాం, మేము హిందూ అంటే నీ సొంత ఇష్టాన్ని ప్రజలు రుద్దొద్దంటున్నా. చాలామంది ప్రజలు సెక్యులర్గా ఉంటారు, చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలామంది కలిసిపోతారు, అది సెకండరీ ఆప్షన్. నువ్వు రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు కావాల్సింది చేయాలి. మతం లేపి చిన్నప్పుడు ఉన్న మతాలను తీసుకొచ్చి నువ్వు కొత్తగా సాధించింది ఏముంది? అరే ఏమైంది ప్రజల గురించి మాట్లాడరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అరే నాకు ఆకలి అవుతుంది, డబ్బులు లేదు, పేదలు చచ్చిపోతున్నారంటే జై శ్రీరామ్ అంటారు. విద్యార్థులకు 2 కోట్లు ఉద్యోగం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాడు, దాని గురించి అడిగితే జై శ్రీరామ్ అంటాడు. రామ మందిర్ కట్టిస్తా అన్నాడు. కట్టు, మంచిదే, నువ్వు ఇచ్చిన మాట కూడా నిలబడాలి కదా. విద్యార్థుల కోసం నువ్వు నిలబడాలి కదా. విద్యార్థుల కోసం నిలబడినప్పుడు నువ్వు ప్రధానమంత్రి ఏ సాధిస్తావు? ట్రిప్కి వెళ్తావు, 3 years వస్తావు, అక్కడ ముస్లింలు చేయకూడతావు, క్రిస్టియన్కి చేయకూడతావు, అంతా మంచిగా ఉంటావు. హిందూ దేశం రాగానే జై శ్రీరామ్ అంటావు. ప్రజల్ని నువ్వు ఎందుకు మతకషాలు లేపి ప్రజల్ని ఎందుకు నువ్వు నాశనం చేస్తున్నావు? ఒకప్పుడు వచ్చే పిల్లోళ్ళ లోపల దేశాన్ని ఇంకా డెవలప్ చేయాలి, దేశాన్ని ఇంకా డబ్బులు పెంచాలి, మా దేశం కలిసి ఉండాలని తప్ప ఒక హిందూ మతాన్ని లేపుతూ ఒక ముస్లిం మతాన్ని, అది సెకండరీ రా భయ్. మన మనుషులం ఫస్ట్, దేశం గురించి ఆలోచించాలి, మన మనుషులం. కాబట్టి మోడీ గారు చేస్తుంది మాత్రం ఈసారి అయితే వ్యతిరేకత గట్టిగా ఉంటుందన్న. మీరు లాస్ట్ టైమే చెప్పాను, మన తెలంగాణలో కూడా వ్యతిరేకం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలైతే పిచ్చోళ్ళు కాదు. మరి బీజేపీ వాళ్ళు మతం అంటున్నావు, దేవుళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నాడు విధంగా మాట్లాడుతున్నావు. ఎందుకు ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు మరి దేవుళ్ళ విషయంలో కానీ ఎందుకు ఇది చేసుకోవట్లే? ఇప్పుడు అయోధ్య విషయంలో కూడా మరి ఎంతవరకు కాంగ్రెస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ చేస్తుండ్రని అనుకోవచ్చు? 100% చెప్తున్నా. అయోధ్యలో ఇంతకు ఆహ్వానం అందినందుకు మీరు కాంగ్రెస్ వెళ్ళే అవకాశం ఉందా? తిరస్కారం ఇచ్చిండని కూడా వస్తున్నాయి వార్తలు. నేను చెప్తా అన్న, అయోధ్యలో రామ మందిర్ కడుతున్నారు. 22వ తారీఖు అది ఇంకా కంప్లీట్ కాదు, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఒక గుడిని ఓపెన్ చేసే ముందు అంత కట్టి ఓపెన్ చేయాలి, అది ధర్మం. నువ్వు దేవుడిని అడ్డం పెట్టుకొని ధర్మం ప్రకారమే కొన్ని అంటే పెద్ద పండితులకు పూజారులకు చూపించి ఒక శాస్త్రం ప్రకారం ధర్మం ప్రకారమే కదా ఈ సమయం సరైన సమయం అని చెప్పి వాళ్ళు ఆలోచించే కదా ఇప్పుడు ప్రారంభం పెట్టుకున్నది. అంటే గుడి కట్టకుండా గుడి ఓపెన్ చేయొచ్చా? గుడి కట్టకుండా గుడి ఓపెన్ చేసిన గుడి కట్ట అని చెప్పొచ్చా? నీ సొంత లాభాల కోసం దేవుడిని ఎందుకు వాడుకుంటున్నావు? సొంత లాభాల కోసం, సొంత పార్టీ కోసం నువ్వు దేవుడిని అడ్డం పెట్టుకుని ఎందుకు లాక్కొస్తున్నావు? నువ్వు కట్టి మాట్లాడి దేవుడి కోసం మన దేశం కోసం చేస్తున్నాను ఆయన, మన దేశం బాగుండాలంటే ఒక అందం. 100% కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తిరిగి చెప్పారు కదా, రిజెక్ట్ చేశాం. ఇప్పుడు ఆ గుడి కోట్లాది ఎన్నో 500 సంవత్సరాల చిరకాల కోరిక, హిందువుల కోరిక మేరకు కడుతున్నట్ట, లేకుంటే మోడీ గురించి బీజేపీ గురించి కట్టుకుంటున్నట్ట? మోడీ గురించి బీజేపీ గురించి కట్టుకున్నట్టు. 2 నెలల ముందు ఎలక్షన్స్, 2 నెలల ముందు ఓపెన్ చేస్తున్నాడు దేశానికి ఎలక్షన్స్. మొన్న ఎందుకు ఓపెన్ చేయలేదు? 6 నెలల బ్యాక్ సగమే కట్టినావు కదా, ఇప్పుడు కూడా మొత్తం కట్టలేదు కదా, అప్పుడే ఓపెన్ చేయొచ్చు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఎలక్షన్స్ ఒక నెల ఉంటే నీకు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్స్కి. ఎలక్షన్స్ కరెక్ట్గా ముందు ఓపెన్ చేసి జై శ్రీరామ్ అంటే మతకషాలు చెప్తున్నట్టే కదా. బీజేపీ కావాలని చేస్తున్నాయి కదా ఇదంతా.
మోడీ లాభం కోసం. అందుకే కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే కూడా దాన్ని రిజెక్ట్ చేశారు, మేము బోన్ అని చెప్పి. ఎందుకంటే నువ్వు సొంత లాభాల కోసం నీ పర్సనల్ ఇప్పుడు మేము హిందువులం కాదా, ఇతర పార్టీలో ఉన్న హిందువులం కాదా అని అంటే హిందువులు అయినప్పటికీ మరి ఆరాధ్య దైవం చిరకాల కోరిక అయోధ్య అనేది మరి ఎందుకు తిరస్కరించినట్టు? నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇంట్లో పూజించుకుంటా, నేను బయట చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడిని అడ్డం పెట్టుకొని అయితే రాజకీయం చేయను. దేవుడు అంటే ఒక హ్యాపీనెస్, ఒక పీస్. దేవుడు అంటే ఏదైనా చేస్తాడు. దేవుడు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే ఖచ్చితంగా దాన్ని మనకి తిరిగిస్తుంది, ఏదో ఒక రోజు మన దెబ్బ తింటుంది. ఉన్న 10 సంవత్సరాల్లో దేశంలో ఒక ముసల్మాన్ భయపడుతున్నాడు, ఒక క్రిస్టియన్ భయపడుతున్నాడు, ఒక చర్చ్లో ఉన్న ఫాదర్ భయపడుతున్నాడు. ఇంత వ్యతిరేకం వస్తుంటే నువ్వు ఎందుకు దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అందరిని కలుపుకుంటూ పోవాలి, రామ మందిర్ కడుతున్నట్టు మేము ఎప్పుడు దానికి మేము ఎగ్నెస్ట్గా కాదు. మేము జై శ్రీరామ్ అంటాం, మేము మండే శివాలయం పోతాం, మేము ట్యూస్డే ఇది హనుమాన్ టెంపుల్కి వచ్చి ఉపవాసం కూడా ఉంటాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏంటంటే నీ ఇష్టం, నీ పర్సనలైజేషన్ని జనాలకు రుద్దదని చెప్తున్నాం. కాబట్టి మా మల్లికార్జున ఖర్గే కూడా అందుకే దాన్ని రిజెక్ట్ చేశారు. దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇచ్చారు. మీ పర్సనలైజ్ కోసం మమ్మల్ని రుద్దకండి, మేము దీన్ని ఇన్వాల్వ్ కావాలనుకోవట్లేదు, మీరు కట్టండి, మేము జై శ్రీరామ్ అంటాం అన్నాడు.